పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ఎంత దుర్లభం అంటే ఇట్స్ ఇంపాసిబుల్ అంతే. సూది బెజ్జములో, చిన్న సూది బెజ్జములో పెద్ద ఒంటె దూరిపోతుందేమో, ఒకవేళ అది సాధ్యమవుతుందేమో. కానీ ధనవంతులు తమ ఆస్తి యందు నమ్మకం ఉంచిన వారు మాత్రము పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో ప్రవేశించడము ఇంపాసిబుల్ అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఇంపాసిబుల్. అందుకనే ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, ఆస్తి యందు నమ్మకం ఉంచవద్దు అంటున్నాడు. మన ఆస్తి యందు, మన డబ్బుల యందు మనం నమ్మకం ఉంచితే దేవుని రాజ్యం దొరకదు మనకి, పరలోక రాజ్యం దొరకదు మనకి. దేవుని మీద నమ్మకం ఉంచితే పరలోక రాజ్యం వెళ్ళగలుగుతాం. ఈ లోకంలో ప్రతి పనికి, ప్రతి అవసరతకి, ప్రతి దానికి డబ్బు అవసరం అని మనం డబ్బు నమ్మితే దేవుని పిల్లల వలె మనం ఉండమండి, అన్యజనుల వలె ఉంటాం. డబ్బు లేకుండా దేవుడు చేయడా? అది చేసి చూపించాడు యేసుక్రీస్తు ప్రభు. 5,000 మందికి, 7,000 మందికి, వేల మందికి ఆయన ఆహారము వితౌట్ మనీ ఆయన పంచాడు యేసుక్రీస్తు ప్రభు. డబ్బు లేకుండా పంచాడు యేసు ప్రభు, నిరూపించాడు. ఆయన దగ్గర డబ్బు లేకుండా ట్యాక్స్ కట్టడానికి పేతురును పంపించి దేవుడు ట్యాక్స్ కట్టిపించాడు ఆ చేప నోట్లో నుండి నాణం తీసి. నేను మీకు చేయగలను అని, సాధ్యం పరచగలను అని దేవుడు చెప్పాడు. అందుకనే మనం డబ్బు మీద మనం ఆధారపడిపోయి, దాని మీద లొంగిపోయి, దాని మీద ఆనుకొని, దాన్ని హత్తుకొని, ఇది లేకపోతే నా బతికే లేదు అనుకుంటే పరలోక రాజ్యం మాత్రం మనం చేరలేమండి. ఇక్కడ దేవునికి ఇష్టలుగా కూడా మనం జీవించలేం. జీవించలేం. పక్షపాతము, దొంగతనము, వేషధారణ, ధనాపేక్షతో నిండి ఉంటాం అంతే. దేవుని రాజ్యం మనకు దొరకదు, మోక్షం దొరకదండి. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచిన వారు దేవుని రాజ్యంలో చేరటం అసాధ్యం. మనం డబ్బుని నమ్ముకున్నట్లయితే దానిని జమ చేసుకుంటాం, కష్టపడి దానిని జమ చేస్తా ఉంటాం. ప్రభు అంటున్నాడు, మీ డబ్బులను ఇక్కడ జమ చేసుకోకండి, మీ డబ్బులను పరలోకమందు దేవుని రాజ్యంలో జమ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇక్కడ కొద్ది దినాలు ఉంటారు, తర్వాత పోతారు. మీరు ఎక్కువ దినాలు, శాశ్వతము, నిరంతరం ఉండేది దేవుని రాజ్యంలో కాబట్టి అక్కడ జమ చేసుకోండి. అక్కడ దొంగ రాడు, తుప్పు పట్టదు, దొంగలు కన్నం వేయరు, అక్కడ ఎప్పటికీ భద్రంగా ఉంటుంది మీ డబ్బు అని ప్రభు చెప్పాడు. అవి మీకు కావాల్సినవి నేను ఇస్తా కదా, అదే జీవితం అని మీరు దాన్ని తాపత్రయపడి వాటిని జమ చేసుకునే పనిలో ఉండకండి. ఆ జమ అంతా పరలోకంలో చేసుకోండి అంటున్నాడు యేసయ్య. ఆ యొక్క ఇంటెన్షన్, యాటిట్యూడ్ అవి మనము మార్చుకోగలగాలి. అప్పుడు పరలోక రాజ్యం వెళ్ళగలుగుతాం.